బిగ్ బాస్ తెలుగు 9th సీజన్ 67th ఎపిసోడ్ హైలైట్స్ గురించి ఇదిగోండి ఒక క్విక్ బ్రీఫ్. ఈ ఎపిసోడ్లో ఒక మామూలు టాస్క్ పెద్ద గొడవలకు దారితీసిందనమాట. ఇద్దరు టాప్ కంటెస్టెంట్ల బిహేవియర్ చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ అదే టైంలో కొంతమంది స్పోర్ట్స్మ్యాన్షిప్ మాత్రం భలే హైలైట్ అయింది. అసలేం జరిగిందో చూద్దామా? మొదటి విషయం, తనుజ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్. టాస్క్లో కమాండర్ అయిన డెమాన్ పవన్ తనుజని కిచెన్ స్లాబ్ మీద పెట్టాల్సొచ్చింది. అప్పుడు తనుజ ఏమందంటే అతను తనని మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నాడని ఆరోపించింది. అంతేకాదు, నేను ఊరికే ఉండుంటే నువ్వు చేసేవాడివేమో ఎవరికి తెలుసు అని చాలా సీరియస్ మాట అనేసింది. ఇది ఖచ్చితంగా డెమాన్ క్యారెక్టర్ మీద అటాక్ లాగే అనిపించింది కదా. ఇక రెండవది, గౌరవ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా తన ప్రవర్తన. ఒక టీమ్ టాస్క్లో తన పార్ట్నర్ భరణిగారి వల్ల ఓడిపోయాడు. అంతే, గౌరవ్కి కోపం అస్సలు ఆగలేదు. గెలిచిన టీం దగ్గరికి వెళ్లి తన పార్ట్నర్నే తక్కువ చేసి మాట్లాడాడండి. భరణిగారు సారీ చెప్పినా వినుకుండా, నీ సారీ వల్ల నా కెప్టెన్సీ పోయింది అని అహంకారంగా మాట్లాడాడు. అదే టైంలో చూడండి, డెమాన్ పవన్ తన పార్ట్నర్ తప్పు చేసినా చాలా కూల్గా ఉండి ఆ టాస్క్ గెలిచాడు. ఇద్దరి మధ్య తేడా ఇక్కడే క్లియర్గా తెలిసిపోయింది. ఫైనల్గా కళ్యాణ భయం గురించి మాట్లాడుకోవాలి. హౌస్కి కింగ్గా ఉన్న కళ్యాణ్కి ఒక టాస్క్ ఆడే ఛాన్స్ వచ్చింది. కాని ఏమైందో ఏమో, తన కింగ్ పొజిషన్కి ఎక్కడ రిస్క్ వస్తుందో అని భయపడి ఆడకుండా వెనక్కి తగ్గాడు. ఎప్పుడూ ఫిజికల్ టాస్కుల్లో దూసుకెళ్లే కళ్యాణ్ ఇలా చెయ్యడం చాలామందిని డిసప్పాయింట్ చేసింది. మొత్తం మీద చూస్తే ఈ ఎపిసోడ్ ఒక్కటే విషయం చాలా క్లియర్గా చెప్పింది. ఆటలో గెలుపు ఓటముల కన్నా స్పోర్ట్స్మ్యాన్షిప్ ఇంకా మన ప్రవర్తనే ముఖ్యమని.